అబ్బబ్బబ్బబ్బా ఏమండి? ఏంటే? మీతో విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. పని మనిషిని మాన్పించేస్తున్నాను, నా మాట వినట్లేదు. నిజమే, మాన్పించాయి. రాత్రి నా బెడ్రూమ్లోకి రమ్మన్నా రావట్లేదు, అది నా మాట కూడా వినట్లేదు. రే బావా, ఫ్లైట్ టికెట్స్ చాలా చీప్ అయిపోయి కదరా. అవును, ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కావా? ఎక్కలేదురా, ఎక్కను కూడా. ఏ బుద్ధుందరా? అది కిందేమో ఇంత ఉంటది, పైకి వెళ్తే ఇంత అయిపోద్ది. అందులో ఇరుక్కొని కూర్చుంటారా? అసలే నాకు చాలా విశాలమైన ప్లేస్ ఉండాలి రోయ్. అయ్యా, ఏంట్రా మామ డల్గా ఉంటున్నావు? ఏం చేయమంటావురా, ఇదంతా నా కర్మ. అవును, మీ వాడేదో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని విన్నాను. లవ్ మ్యారేజా నా బోందా? ఇంటికి వచ్చే కోడలు శుభ్రంగా వంట చేయాలి, తెల్లగా బట్టలు ఉతకాలి, ఇల్లంతా శుభ్రంగా ఉంచాలి, గిన్నెలు తలతల్లాడేలా తోమాలని చెప్పాను. అవును, అంతే. ఇలాంటి అమ్మాయి ఎక్కడా దొరకలేదని పని మనిషిని పెళ్లి చేసుకున్నాడు నాయన. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే జియో ప్రైమ్ 99 రీఛార్జ్, ఓ సీని కుదిరితే 309 రీఛార్జ్. ఏరా విజయ్, 24 గంటలు సెల్ ఫోన్ చేసేనా? పోరా బాబు, రామా, ఊరికే ప్రాణాలు తీస్తావు. ఇక్కడే పెట్టానే, ఎక్కడ పడిందబ్బా? ఏరా, లేచి తినేసావా? అబ్బే లేదే, కూర్చునే తిన్నాను. గుర్తుందరా? అది కిందేమో ఉండదు, పైన వెళ్తే ఇంత అయిపోద్ది. అంత ఇరుక్కని కూర్చున్నాడు బాబు. అసలు చాలా విశాలంగా ఉండాలి. నిజమే, నా మాట కూడా వినట్లేదు. అది నిజమే, మాన్పించాయి. అవును, మీ వాడు ఏదో లవ్ మ్యారేజ్ చేసుకుని విన్నాను. లవ్ మ్యారేజ్ అది బాగుందా? లవ్ మ్యారేజ్ నాకు ఉందా? లవ్ మ్యారేజ్ అది బాగుందా? అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే